గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై 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 సభకు నమస్కారం. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, కవులు, గాయకులు, కళలకు పుట్టినిల్లు లాంటి కారంపూడి ప్రజలకు మా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు చాలా శుభదినం, మీ అందరికీ తెలుసు. మరి పల్నాటి వీరులు, మరి రోషం అంటే పుట్టింది ఇక్కడే పుట్టిందండి. రోషం పల్నాడులోనే రోషం పుట్టింది, మంచితనం పుట్టింది, సాన్నిహిత్యం పుట్టింది ఈ పల్నాడు గ్రామంలో. మరి మహత్తరమైనటువంటి యుద్ధం జరిగింది ఇక్కడ. పల్నాడు చరిత్ర అంటే ప్రపంచం అంతా పేరే. మరి అలాంటి పల్నాటి గ్రామంలో మరి వీరి దయ వలన మాకు ఈ అవకాశం రావటం మా అదృష్టంగా భావిస్తున్నాను. పోతే నాట్యశాస్త్రం ఒకటి చెప్తుందండి, దుఃఖార్తానాం శ్రమార్తానాం తపస్వినాం విశ్రాంతి జననం కాలే నాట్యమేవ తద్భవిష్యతి. మరి నాట్యశాస్త్రం చెప్తుంది మరి మానసిక ఆనందాన్ని, శారీరక ఉల్లాసాన్ని కలిగజేసే ప్రక్రియే నాటకం అంటే. అలాంటి నాటకాన్ని మన గ్రామంలో నరసింహరావు పంతులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు, గురువు గారి సాహిత్యంతో. మరి వినాయక్ రాజు గారు బాగా సహకరించి నాటకానికి ఎంతో కృషి చేసి మాకు అప్పగించారు. మరి ఎంతో సంతోషం. అయితే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగటం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. మంచి మంచి ఆర్టిస్టులు కూడా పిలిపించారు. మరి మీరు అందరూ తిలకిస్తారు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే వచ్చిన కొద్దిమంది అయినా మరి మా నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించి మీ వైపులు పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఇక నాటకంలోనూ ప్రవేశిద్దాం. నా పేరు శ్రీహరి, నా పెద్ద కుమార్తె పేరు చింతామణి, నా చిన్న కుమార్తె పేరు చిత్ర. ఇది మా కుటుంబం. అయితే మా పెద్దమ్మాయి
నాట్యంలో ఆరితేరినటువంటి దిట్ట నాట్య మయూరు బిరుదాంకితురాలు అమ్మాయి నాట్యాన్ని మరి పల్నాటి వీరుల తిరునాళ్ళ సందర్భంగా కమిటీ వారు అంటే నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి మరి అమ్మాయి నాట్యాన్ని తిలకించి జయప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. అశేషమైన ఈ ప్రజానీకం ముందు నాట్యాన్ని ప్రదర్శించి తల్లి
జల్లు జల్లు మనసారని మనసరిచే మావి
అమ్మా అమ్మా ఇప్పుడు వచ్చి వెళ్ళారు చూడు. ఆ, ఆయన ఎవరమ్మా? అందగాడమ్మా. అందగాడే. నీ కన్ను పడింది. నీ కన్ను పడితే ఇంకెక్కడమ్మా? అయస్కాంతానికి ₹100 వీళ్ళు అతుక్కున్నట్టుగా ఇప్పుడు వచ్చిపోయినా ఏటి అప్పుడు మెడలు మిద్దులు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారికి మారలి. ఈయన పేరు బిల్వమంగళమూర్తి అమ్మ. అబ్బా అబ్బా ఎంత అందంగా ఉన్నారమ్మా. చెప్పలేనంత అందం అమ్మ. అవునమ్మా. అందుతో ఇది కూడా చాలా బాగానే ఉందమ్మా. అవునమ్మా. తెలుసుమ్మా. అలాగేనమ్మా. అమ్మ ఎడదోదమ్మా. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఏ కొండ కొమ్మ పైనో ఏ రాతి బొమ్మలోనో దైవంబు దాగినట్టు తప్పింతులే ఏ కొండ కొమ్మ పైనో ఏ రాతి బొమ్మలోనో దైవంబు దాగినట్టు తప్పింతులే ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే గుడులేల యాత్రలేలా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పై పైన మెరుగుల కోసం భ్రమచెందు గుడ్డి లోకం మదిలోన మెదిలే అందం గమనింతురే పై పైన మెరుగుల కోసం భ్రమచెందు గుడ్డి లోకం మదిలోన మెదిలే అందం గమనింతురే ఈ లోకులతో పని ఏమి పలుకాకులు ఏమంటేమి ఈ లోకులతో పని ఏమి పలుకాకులు ఏమంటేమి నా స్వామి తోడు రాడా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా 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 ఆదర్శ గృహిణివై కలకాలము వర్ధిల్లు రాధ. నాథ నిన్నటి పురాణ కాలక్షేపమున పతివ్రత ధర్మము పట్ల నాకు కలిగిన సందేహము మీరింకనో తీర్చనలేదే? ఇంకా సందేహంలోనే ఉన్నావా రాధ? అవును స్వామి. బాగా చెప్పావు రాధ. మన పూర్వీకులు సంసారమును మహాసముద్రముతో పోల్చున్నారు. ఎందులకని? సముద్రమందు తిమింగలాది భయంకరమైన జలచర్మములు బడబాకునులే కాక కాక ముత్యములు రతనములు కూడా కలవు. ఆహా ఈ సంసారం ఎట్టిదనినా కష్టభరితంబు
భరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబులైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే రాధా, స్వామి పురుషుల నిమిత్తము భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుండు ఆ, 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 కానీ కాని అనుకూలత కాని ఎడల ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పినారు. అదెట్లు స్వామి? అది ఎట్లందువా? కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి అమ్మయ్య, నిండు సంసారము రెండు చేసి తన మగడంత ఆర్జన పరుడైనను పురుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పక తానొకటి సల్పి అది ఏ మనుచు కస్సు మనుచు లేచి విభుడెందులకు నేనే విసిగి ఒక్కటి అనా పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టదాలక పెనిమిటి ఇట్టి అన్నా ఇట్టి అన్నా? వాడికి ఏటికి వడి పరుగులెట్టి అయ్యో కృష్ణ, భర్త ఎముకలు కొరికెడి భార్యతోని భార్యతోని కాపురము కంటే రామ రామ ఇక నరకంబు గలదే. ప్రాణేశ్వర, ఆ, మీరు చెప్పినది యథార్థమే. ఆహా, కానీ ఆ. ఓ నిండు ఈ సంగతి నాకెందులో? చెప్పు చెప్పు, సందేహం ఎందులకు? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనియే కదా నేను నమ్మవున్నది. అవును స్వామి. లేకేమి రాధా, మహానుభావులు చాలా మంది ఉన్నారు. అర్ధాంగి లక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లామును రక ఏడ్పించువారు పడపు గత్తెల ఇండ్ల బానిసీండ్రై ధర్మపత్ని ఎల్లను మండిపడెడువారు బయట ఎల్లర చేతబడి వచ్చి ఇంటను పొలతి నూరక ఇట్టిపోయువారు పెట్టిపోతల పట్ల గలట్టి లోటు తిట్టు కొట్టుల తోడను తీర్చువారు హలులు కఠినులు హీనులు కలుషమతులు గలరు పురుషులలోన పెక్కండ్రు ఇది నిజమో రాధా. కానీ అది సృష్టి రహస్యములలో ఒకటి అని నా నమ్మకం. ఎట్లందురా? రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణగని అయిన వనితకు శుద్ధమూర్ఖు. ఇట్లు వ్యత్యస్తరమునకు చెయ్యింతుల విధాత శోధించుచుండును తరచుగాను నా
భగవంతుడు నన్ను మాత్రము ఆ. అట్టి పరిశోధన పాలు చేయక చేయక చక్కని రూప సంపద స్వామి చక్కని రూప సంపద ప్రశస్తతరం బగు వర్తనం పెంపెక్కిన పాండితి పఠిమా ఆహా. ఏ బగు ప్రేమ సదా వేయించిన తక్కువ కాని భాగ్యము సుధారస బిందులు చిందువాణి రాధా ఈ పక్కిన బోల్సు మిమ్ముల స్వామి ఆ, ఈ పక్కిన బోల్సు మిమ్ముల భర్తగా నా కొనగూర్చే సత్కృప వేరిదానా అప్పుడే ఏలవగచ్చదవు. కాలం అవిచ్ఛిన్నమైనది, ఒక్కరి బుద్ధి కలదు. ఏమో ఎప్పుడెవరిని ఎలా మార్చునో ఎవరు మాత్రం చెప్పగలరు రాధా. కనుని హరిశ్చంద్రు కాటికా పరిచేచే మురసుతు సార్వభౌముని గజనిపే అలాంటిదేవు అన్నాదురుగా విల్చే పేదకు చేలుకు బేలు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు త్రొక్కే అమ్ము కలుషాత్మునహు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా వనరించే వడయు నంబి భక్తియుక్తు చేసే. రాధా అంటున్నావు కదా, కాలమనా ఇట్టి మహిమంబు గలదియగుట మానవుడు మేను విడిచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎల్లరాదని వచిరి ఎల్లరు బుధులు. రాధా అదిగో నాయనగారు ఎందుకు పిలుచుతుంది అంటున్నారు. వచ్చిందా? రాధ స్వామి ఈ పూటకు పురాణం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము. నేను శీఘ్రంగా కార్యస్థానమునకు పోవలేను. ఇంకా భోజనాయాసము తీరలేదు. అప్పుడేమి ముంచుకొచ్చినది? నాయనగారు నేటి నుండి వ్యాపారం అంతయు నా మీద పూర్తిగా విడిచిపెట్టి తాము విశ్రాంతిగా కూడా నిశ్చయించినారు. ముందు వర్జమునందున శీఘ్రముగా కార్యస్థానముకు రమ్మని ఆజ్ఞాపించినారు. అంతే. అట్లయినా ఆ, మీకు కార్యభారం అధికమై ఆయాసము కలిగించలేము కదా. అవును రాధ, నాకును అదే భయం కలదు. కానీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల ఒగ్గదలుచుకున్నాను. అది ఎట్లందువా, ప్రాయము వచ్చినంత గృహభారము మూపునదాల్చి తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనువైన విరామమెవండు సేకురం చేయునో. వాడే పుత్రుడని చెప్పక చెల్లును. వార్ధకంబున స్వీయతను భవ ప్రతతి చేత సపర్యలు గాంచు నాతడే. హే హే
నుంచి మన పురాణమును సాయంకాలం మనకు మార్చుకుందాం. అలాగే సరే రాధా, నాకు దుస్తులు తీసేము, నేను వచ్చేదా. అలాగే నేను వెళ్ళి వచ్చాను. కుమ్మరపుర్వు పంకమున మరుచున్ మలినంబు మేనలేశమున అంటకుండగను జాడ్పున లౌకిక వృత్తులందు నిత్యము జరించుచుండియో హృదయమందు తదీయ వాసనల్ క్రముకొనంగ నియమియ కావే వివేకమనంగా రాధా గోపాల మోహన రూప గోపాల మోహన రూప గోపాల ఊహాతీతము నీలీలా మోహన రూప గోపాల. గోపాల స్వామి, వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా. వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా. వేడుక చేయుచు వేణువులూదుచు వేడుక చేయుచు వేణువులూదుచు వేడిన వారిని దర్శనమీయవు మోహన రూప గోపాల. అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో కృష్ణ. కృష్ణ అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో అన్నిటి కన్నా అపురూపమైనది అన్నిటి కన్నా అపురూపమైనది కన్నుల విందగు ఈనాటి రూపము మోహన రూప గోపాల. ఊహాతీతము నీలీలా మోహన రూప గోపాల గోపాల గోపాల.
నీదు బలపు మవిడి కామికముల తీర కౌగిట చేర కామికముల తీర కౌగిట చేర ఏమను తలపోదురా ఏమను తలపోదురా పాటకి పల్లవినై పెదవికి వేణువునై కలువుకు వెన్నెలనై చూపుకు కలుగవనై పాటకి పల్లవినై పెదవికి వేణువునై కలువుకు వెన్నెలనై చూపుకు కలుగవనై నీ కోసం వేచిన నేను నీ కోసం వేచిన నేను వెయ్యి కన్నులా వెలిగించను నీదు ఎరును రాధను రాణి ప్రణయ రాధకురా నా ప్రాణము నీవెరా. రాధను రాణి ప్రణయ రాధనురా. కృష్ణ అయిందా? ఏమిటమ్మా నీ పాటే కానీ నా మాట ఇంత నాటుకున్నదేమో నీకు? ఏ మాటమ్మా అయ్యో కృష్ణ, ఏ మాట అమ్మా? ఏ మాటలేదులే, ఆడుకొని పాడుకొని చెప్పలేదు. అమ్మా చెప్పమ్మా అబ్బాయి ఊరికి అన్నాళ్ళు ఆడుకొని పాడు. చెప్పమ్మా ఊరికి అన్నాలేమ్మా, చెప్పమ్మా ఆడుకొని పాడుకోవి. చెప్పమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఆడుకున్నావు అది, అలానే ఆడుకొని పాడుకున్నా తల్లి. చెప్పమంటావా? పాదురా! ఆ భవానీ శంకరాన్ని మన ఇంటికి రాని చెప్తే వాడు మన ఇంటికి వస్తే కారం చేత్తో కళ్ళు నలుపుకున్నట్టే నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు. వాడు ఎవరు ఇప్పుడు పూర్తిగా మారింది. వాడు వచ్చిన కొత్తలో నిన్ను చూశాడా? 10 రోజులు పట్టి చిత్రం చూస్తున్నాడు. వాడి అమ్మ కడుపు కాల వాడికి ఏం పోయే కాలం వచ్చిందేమో కానీ నిన్నటి నుంచి నన్ను చూస్తున్నాడు. వాడు ఎవరు మారిందమ్మాడు మన ఇంటికి వచ్చే తల్లి. అమ్మా అంత సొమ్ము పెట్టినవని ఇంతలోకి ఆవరికి కొట్టలేక చూస్తున్నానమ్మా. ఓ అమ్మో, ఏమిటి ఏమిటి వాడు పెట్టింది? తూచి పెట్టాడా, కొలిచి పెట్టాడా, తట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా? నీకేం పెట్టాడో నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడన్నా పెట్టాడంటే కరెక్ట్గా ఏమిటది? అదే రవిగుడ్డ. మనకు పెట్టడానికి అసలు వాడి దగ్గర ఏముంది? నా లంగాలు తీసుకొని లుంగీలు చుట్టుకుంటున్నాడు. ఆయన ఏంది పెట్టాడు 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 అంటున్నా కానీ ఆయన పెట్టింది ఎదురు కాస్త బయట పెట్టమ్మా. వదలను వలపులు వర్షించి వదినాడ తిరుగని పిచ్చి ఎత్తించినాను. ఏమిటి ఏమిటి నువ్వు ఎక్కించిన పిచ్చిది? ఒక పిచ్చేనా? నా కాలంలో నేను ఒకడికి ఎక్కించిన పిచ్చి ఎవరికి? గుత్తి గురవయ్య అని పత్తి వ్యాపారస్తుడు ఒకడు దొత్తలూరులో ఉండేవాడు. వాడికి ఎక్కించిన పిచ్చి వాడిని నా దగ్గరికి రావద్దని ఇంట్లో పెట్టి కట్టేసి బయట తాళం పెట్టినా నడిచాం కల్లా నడుగుప్పు పగలగొట్టుకుని తెల్లవారి సరి కాళ్ళకాడి నిల్చొని ఉండేవాడు. కాడిమల్లాగా పిచ్చి అంటే అది పిచ్చిది ఒక పిచ్చాను. వచ్చిన నెలలోనే మచ్చిక మీరా రారించి అన్నమ్ములు అమ్మించినాను. మాన్యాలు మన కోసం అమ్మరమ్మ. మరి లక్షలకు లక్షల కట్నం ఇచ్చి చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంటి పట్టుకుని ఉండరు అన్న. వాడు అలవాటు ప్రకారం క్లబ్లో పోయి క్లబ్లో పేకాటాడి పేకాట్లో పులవరవి లుంగి కూడా తీసుకొని పైన కప్పుకొని కడుపులో కాళ్ళు పెట్టుకొని ఆకలికి తట్టుకోలేక అప్పులపురమై అప్పుల కోసం మాన్యాలు అమ్ముతారు కానీ మన కోసం మాన్యాలు అమ్మరే. మన సరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. ఇది మామూలు అందరూ చేసే పని. దినువచములకని ఇనుబంధములకని ఎల్లామునగను మార్పించినాను. నువ్వు చేసిన పనుల్లో ఇది ఒక్కటే నచ్చిన పని. నిరగలను చూపి ఇనిరీతులు మాపి ఎట్లు ఇంతలోనే ఏగుమందు ఆ తను చూడన్నా అతడు కడగొన్నా
అమ్మా అమ్మా అతని కడగొన్న ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా. ఇదిగో ఇదే నీ దగ్గరున్న పెద్ద లోటు. ఈ శ్రీరంగ నీతులే నేను చెడచున్నవి. నీ అందమునకు, నీ చందమునకు, నీ తెలివికి, నీ విద్యకు వేలు లక్షలేం కర్మే కోట్లు కోట్లు గడించేదాన్ని. ఎట్లమ్మా? ఎలాగనుకున్నా అమ్మా? విత్తమున్నంత వరకు మనము వింటున్నావా? అమ్మా ఇంట్లమ్మా. విత్తమున్నంత వరకు మనము విటులో నెత్తి పైన కోరిగవలయు. అమ్మా ఇత్తమంటే ఏమిటమ్మా? ఇత్తమంటే కూడా తెలియదటే. లేదమ్మా. ఇప్పుడు దాకా నువ్వు తిప్పలు పడింది నేను ఇత్తమంటే పైకి అమ్మా. విత్తమున్నంత వరకు మనము విటులో నెత్తి పైన కోరిగవలయు. ఇత్తముడిగినంతనే కుక్కను పోలే బయట పట్టవలయు. అమ్మా అమ్మ కుక్కంటే మంటి కుక్కేనా? కుక్క అంటే మన ఇంటి మామూలు కుక్క కాదు, పొరిగింటి గజ్జి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. తెలిసిందా అమ్మా? కడులోభీనా. అమ్మా అమ్మా కడులోభి అంటే ఎవరు? కడులోభివారు అంటే కూడా తెలియదు. కడులోభివారు అంటే తన చేలో ఎంత పంట పండినా ప్రక్క చేలోకెళ్ళి పరిగేరుకునే రకాన్ని కడులోభి అంటారమ్మా. అమ్మా అమ్మా కడులోభి అయినను కరగించి బసరి వందలు వేలు గుండెలో పులి వెంటి. ఏమిటి ఇంతలా మనిషి అంతలా ఎగురు దూకావు? పులి అన్నావుగమ్మా. పులి అంటే భయపడ్డావు? నా తల్లి రేపు వచ్చే ఆదివారం అద్దెంకి తీసుకెళ్ళి అంతరం కట్టిస్తాలేమ్మా. అమ్మా నేను కారం పుల్లోనే కట్టించుకుంటా. ఇక్కడ గట్టిగా కట్టేవాళ్ళు లేరు అమ్మ. ఇంకొకరు అవతల కన్నా పోతే కాస్త గట్టిగా కడతారు. అక్కడైతే ఊడిపోకుండా కడతారమ్మా. అమ్మ నేర్చుకోమ్మా. పులులు అంటే అడవుల్లో తిరిగే పులులే. ఆ పులులు ఇక్కడికి ఎందుకు వస్తాయి? నేను చెప్పే పులులు ఆ పులు కాదమ్మా. తన స్వార్థం కోసం సాటి మానవుని శాంతంగా ఆరిపే పుల్లి. అదే నేను రాజకీయ పుల్లు అయిన వాళ్ళ జోలికి మనకు వద్దులేమమ్మా. అలాంటి పులి కుక్కను చేసి ఫకీరు చేసి ఇంకొకడున్నాడే పరమనైష్ఠికుడైనా. అమ్మా పరమనైష్ఠికులు అంటే ఎవరు? పరమనైష్ఠికులు అంటే కూడా తెలియదేటి? పరమనైష్ఠికులు అంటే ప్రతిరోజు 3 పూట్ల స్నానం చేసి జపతపములు ఆచరించి రుద్రాక్షమాలలు వేసుకుని భూదురేఖలు రాసుకొని నిష్ఠాగరిష్టంగా ఉన్న వారిని పరమనైష్ఠికులు అంటారమ్మా. అటువంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారమ్మా? నా పిచ్చి తల్లి వారికేని ఇప్పుడు ఆ యావ ఎక్కువైంది అమ్మా. అలాంటి పరమనైష్ఠికుడునైన పడదీసి. అమ్మా చెప్పమ్మా విడదీసి. పెట్టవు కదమ్మా, నీ దగ్గర విడదీసి చెప్పలేకపోతున్నాను. చెప్పమ్మా పర్వాలేదు. ఏమిటి నీ వయసు గుర్తుకొస్తుందండు పాడు చెప్పమంటావా? చెప్పమ్మా. ఆ ముసారిని ఎవరు ఇచ్చే చూస్తున్నాడు పాడు. పడదీసి నోటును పెట్టి అయ్యో నీ ఎంగిలి ఎవరు తింటారే? ఏమిటి నేనంటే పొత్తిక లెక్కలో లేకుండా పోతున్నా నీకు. మరీను ఆ రోజుల్లో అంటే నేను నీ వయసులో ఉన్న రోజుల్లో పదవుల కోసం ప్రాగులాడితే పైన సీట్లైన దుడ్డికి ఈ శ్రీహరి పక్కన చోట్లు మాత్రం దొరికేవి కాదు. శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహో అంటూ ఐస్ క్రీమ్ లాగా నైస్గా ఏళ్ళతో నాక్కొని తినేవాళ్ళు నా ఎంగిలి. నేనంటే పొత్తిక లెక్కలో లేకుండా పోతుందని. కాబట్టి అమ్మ పైకం ఉన్నంత వరకే మనం వాళ్ళకు కురిపించాలి. పైకం అయిపోయిన వెంటనే వాడు ఎంతడు వాడైనా సరే మెడబెట్టుకుని బయటికి ఎంటవలసిందే. అమ్మా
అంతే చేసివా? నా పేరు చెబుతూ ఉన్న ఆస్తులు అమ్ముకుని ఊళ్ళు వదిలిపెట్టి చెప్పకుండా వెళ్ళిపోయారు. చాలా సంపాదించాను అమ్మా. అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంటున్నావు. నేను పెద్దదాన్నే సరికి మన ఇంట పూచికి పొల్లేనలేదు. ఆ గడించిందంతా ఏం చేస్తావమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటి? ఆ రోజుల్లో నాకు ఒక డాక్టర్ సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఏం చేశాడు, పెద్ద కోటీశ్వరుని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. ఆయన ఎలా ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ లాగా ఉండేవాడు. కళ్ళద్దాలు, హ్యాటు, బూటు, సూట్ వేసుకునేవాడు. గంటకు ఒక డ్రెస్ మార్చేవాడు. కట్టిన బట్ట కట్టేవాడు కాదు. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చిపోతున్నాడు కానీ ₹1 డబ్బులు కూడా ఇవ్వటంలా. ఏమిటబ్బా ఈయన కోటీశ్వరుడే, గంటకు ఒక డ్రెస్ మారుస్తాడు, కట్టిన బట్ట కట్టడు, ₹1 డబ్బులు కూడా ఇవ్వడేమిటని ఆయన గురించి ఊళ్ళో విచారించానమ్మా. అప్పుడు తెలిసింది అసలు సంగతి. ఏమని? వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అంటే ఊళ్ళో వాళ్ళ గుట్టలన్నీ వేసుకొని ఊపిరాడుకుని చుట్టూరు తిరుగుతుండేవాడు. పోతే పనులు వాడికే పాల్పడ్డానమ్మా. ఆ ముండకుడు కొట్టి పిసిని గుట్టు పీనికే వాడి దగ్గర నుంచి పైకి గుంజటానికై వాడు కాస్త త్రాగుడాలు వర్షాల్సి వచ్చిందమ్మా. ఆ ముండాడుకునేవాడు, శ్రీహరి నువ్వు త్రాగితే కానీ నేను త్రాగను, నువ్వు తింటే కానీ నేను తిన్ను, నువ్వు ముట్టుకుంటే కానీ నేను ముట్టుకొని మొండికేసి కూర్చునేవాడే. అమ్మా ఏం లేదమ్మా, ముందు 3 అంశులతోటి బిగిన్ చేశాం. 3 అంశాలు అంటే ఏంటి? అబ్బా తెలియదు షాపు, దాన్ని నడిచి చెప్పింది. ఆ తర్వాత గ్లాసులు పట్టుకుపోయింది, ఆ తర్వాత సీసాలు ఆ తర్వాత పీపాలు పట్టుకు వచ్చిందమ్మా. వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కోసం నేర్చుకుని ఈ త్రాగుడు మాత్రం నన్ను వదిలిపెట్టిపోలేదు. నేను సంపాదించిందంతా ఇలానే పోయింది. అమ్మా వయసులో ఎంత గణించాను. వార్తకు వచ్చేసరికి కూడు గుడ్డ ఉండరాదని మన కులమునకు శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారు నీకు? ఆ సుప్పం చెప్పిందా, సూరం చెప్పిందా, ఆ మీనాక్షి చెప్పిందా, కామాక్షి చెప్పిందా? చెప్తారే. ఇప్పుడు ఆడంగిలుగా ఉన్నారంటే మా కాలంలో మేము ఇలా అబద్ధాలు చెప్పుకునేవాళ్ళం కదమ్మా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎదురుపడితే ఎలా పలకరించుకునేవాళ్ళం? ఏమి సుబ్బమ్మదినా బాగున్నావా, ఇల్లు కట్టుకున్నారా, పిల్లలు బాగున్నారా, అన్నయ్య ఎట్టున్నాడు, ఇలా పలకరించుకునేవాళ్ళు అప్పటోళ్ళు. మరి ఇప్పటోళ్ళు అలా కాదమ్మా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎదురు పెడితే ఏ మనసు ఏదన్నా పెద్ద ఆపరేషన్ అయిందా, ఎక్కడ చేపించుకున్నా, నరసరావుపేటలో చెప్పుకున్నా. ఎందుకమ్మా కారం పళ్ళు బాగానే చేస్తున్నారు, కొత్త కుర్రోడు వచ్చాడు, చేసినట్టే ఉండదు, నిట్టే తెలియదు, నేను ఇక్కడనే చేపించుకున్నా, 2 నెలలకు అన్ని పత్యాలు వదిలిపెట్టచ్చు. సరే కానీ మరి అన్నయ్య బాగున్నాడా? బాగానే ఉన్నారు. ఆయన ఎట్టున్నాడు? ఆయన ఎవరు? ఈయన ఇంకొక ఆయనమ్మా. ఇలా పలకరించుకున్నారమ్మా. అప్పటి విటులు వయసు మళ్ళిన అలాంటి వారకాంతంలో వాడిపోయిన పువ్వులే చూసేవాళ్ళు. మరి ఇప్పటి వాళ్ళ సంగతి ఏమని చెప్పేదమ్మా, అబ్బాసుల జీను ప్యాంట్లంట ఆడదాని ఆకారం కనపరచాలి, మొత్తం తెగ సమ్మరపడిపోయి అమ్మా రప్పరగాతులు నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నా తల్లి మరీ చేతులు అంత ఎక్కువగా ఒప్పుగాకమ్మ. అసలే నొప్పు భలే తెలియదు కలదని నా తల్లి. ఎక్కడి నుంచి ఇటే కదిలిస్తున్నావు కానీ ఎక్కడి నుంచి ఇటు కదిలించడం లేదుగా, భలే తెలియదు కలదని. కాబట్టి ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. సరిగా ఇంటికి అబ్బాయి. అబ్బాయి ఎవరు? అదేమిటి అల్లుడు అబ్బాయి, శంకర అబ్బాయి. అబ్బా బాబాని శంకరం గారా? ఆ గారేనమ్మ ఏరి. ఈ పోటీ ఉన్ను అప్పడిగినారంట, వారు తప్పక ఇచ్చిద్దరని వాగ్దానం చేస్తారంట. అందరుగా వెళ్ళినారు. ఆయన తీసుకొచ్చి నీ ఒళ్ళో బాస్తాడు, నువ్వు తీసుకొచ్చి నా చెంగులో పోయి ఈ ఊళ్ళో ఇప్పించే యధవేడి వాడికి తేవలసిన చోటల్లా తెచ్చాడు. తెచ్చిన చోటల్లా పట్టపగల పంగనాలు పెట్టాడు. ఇంతకు ముందంటే సైకిల్ షాప్ ఉండేదమ్మా, నీ గాదంలో అప్పుడు తెచ్చిచ్చేవాడు పావులో పేడు. ఆ సైకిల్ షాప్ అని ఎలా వచ్చింది అనుకున్నా, ఈ ఊరు బ్యాంకుకు బ్రాహ్మణులు ఆయన మేనేజర్ చేశారు కదే, ఆయన కులం గోత్రం ఎలాగనుకున్నాడు ముండాడుకో. అయ్యా నీ కులమే నా కులము, నీ గోత్రమే నా గోత్రం, ఆబడిపోయి కాళ్ళ మీద పడ్డట. ఇప్పుడు కులగజ్జి ఉండనే ఉంది కదమ్మా. పోతే పోని దయదలిచి ఆయన 25 ఏళ్ళు ఉంచాట.
ఈ 25,000 తీసుకొచ్చి 25 సైకిల్ తెచ్చి సైకిల్ షాప్ పెట్టాడు. ఈ సంగతి అప్పులో వాళ్ళకి తెలిసింది. ఏమైందో? తలా సైకిల్ తీసుకొని పోయారు. మరి పాపం ఏం మిగిలిందమ్మా? వాటి తాలూకా పాత పంపు అక్కడ మిగిలి ఉంటే చేత పట్టుకుని తిరుగుతున్నాడు. పంపేందుకమ్మా? పంపేందుకంటావేమిటి? నువ్వు పోయినా నేను పోయినా చివరికి చిత్ర పోయినా గాలి కొట్టడానికి వాడి పని అంతా అదేగా. ఏదో వాళ్ళు గాలి కొట్టడం పడకటం పంగనామలు పెట్టడం. వాడికి ఇంతటితో బుర్రకొకడు పెట్టి బయటికి పంపు, లేదా నాకు అప్పు చెప్పు క్షణాల్లో శంకరగిరి మంగ్యాలు పట్టిస్తా. అమ్మా అమ్మా, నీ శక్తి నేను ఎరగదు కాదు. నేడే రేపు నేనే చెప్తాను, కాస్త కూరకొండమ్మా. అలా రాదారు. అమ్మమ్మ అసలు వచ్చిన విషయం మర్చిపోయింది తల్లి. ఏమ్మా? ఆ పెద్దిశెట్టి గారు లేదంటే పోయారా ఆయన? ఆయన బాగుంటే ఆయన కొడుకు సుబ్బిశెట్టి లేడు. ఈయన పోయారా? ఈయన బాలేదు, ఆయన బాలేదు. వీళ్ళందరూ పోయిన తర్వాత మనవుని మాత్రం ఏం చేస్తామే? ఆయన కొడుకు సుబ్బిశెట్టి ఈ పూట మన బజార్లో అటు ఇటు తారీట్లాడుతూ మన మేడపైకి తదేకంగా చూస్తున్నాడు. ఆయనకి ఉన్న జబ్బేమో. అయ్యో నా కర్మ, మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏం జబ్బు వచ్చింది, వీడికి అదే జబ్బు వచ్చిందమ్మ. ఈసారి శెట్టి గారు వస్తే కబురు చేస్తాను. ఆ మేడపై నుండి వరకు అలా కనిపించు. నేను కనపడనమ్మా, నువ్వు కనపడు. అయ్యో నా కర్మ, నేను కనపడితే హుషారుగా వచ్చాడు, సూర్యం అంతా పోతాడే. ఎలా కనిపిస్తాడు? అమ్మా ఎలా కనపడాలి చెప్పమ్మా? నా కడుపులు పెట్టేగా అన్ని తండ్రి బుద్ధులు పాడు. చిచ్చి నీ తండ్రి బుద్ధులే వచ్చింది. అమ్మా ఏందమ్మా తగ్గిపోయావు? నేనా? నా తగ్గుదలకి ఏమి నీ చెయ్యి నొప్పి చూసుకోమా. నా తగ్గుదలకి అమ్మా నేను మాట్లాడతా, కోప్పడవుగా. ఎందుకు కోప్పడేది? అడుగమ్మా. మరి మరి మా నాన్న ఎవరమ్మా? మీ నాన్న అడిగామ్మా. అవునమ్మా. నేను ఎవరని చెప్పేదమ్మా? నువ్వు పుట్టిన టైంలో 10-15 మంది తిరుగుతూ ఉండేవాళ్ళమ్మా. ఒక ఆయన మాత్రం బాగా గుర్తున్నాడు. ఎవరమ్మా? తంగిడి సాంబయ్య ఈ మధ్య తిరుగుతున్నాడు చూడమ్మ ఎక్కడో. ఆయన మాత్రం గుర్తున్నాడు. ఆయన బాగాలేదు నేర్చుకున్నా. రెడ్డి గారిని మీకు ఇచ్చాను. ఎవరు అబ్బాయ? అబ్బా, తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు నాకు 100 రూపాయలు ప్రజెంటేషన్ చేశారు. ఆంధ్రదేశం ఒకప్పుడు ఉర్రూతులోగిందండి. బాల హరిశ్చంద్రుడిగా మన స్టేట్ కాదు, అవుట్ ఆఫ్ స్టేట్స్ 4-5 స్టేట్లలో శ్రీనివాసరెడ్డి గారు, మరి హరిశ్చంద్రుడిగా డివి సుబ్బారావు గారు. నేను అప్పుడు డివి సుబ్బారావు గారు ట్రూప్లో ఆడుతున్నా. మంచి లైన్లో ఉన్నప్పుడు ఈ శ్రీనివాసరెడ్డి అనే పిల్లాడు, ఈ పిల్లాడు 9 ఏళ్ల పిల్లాడు, 7-9 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లోడిని తీసుకొస్తే గుంటూరు నాటకంలో మాది అబ్బాయిది వేరువేరుగా నాటకాలు పెడితే వాళ్ళకు వచ్చిన శ్రీనివాసరెడ్డికి వచ్చిన కలెక్షన్ మాకు రాలే. మరి అంతటి ఆంధ్రదేశాన్ని ఉర్రు తొలగించినటువంటి మహానుభావుడు పిల్లోడు ఇప్పుడు పెద్దోడు అయ్యాడు అనుకోండి, నాకు చిన్నపిల్లాడుగానే కనపడతాడు. మరి అబ్బాయి ఇంకా చిరంజీవిగా ఉండాలని, బాగా పాడాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. నేను ఒక చివరి మాట ఒకటి చెప్తున్నా అండి. ఆ అబ్బాయి నాకంటే వయసు చాలా చిన్నవాడు, అంటే నాది 72 ఏళ్ళు వయసు, నాది చాలా పసిబాలుడు. ఆ అబ్బాయికి నా దేవుళ్ళు ఎప్పుడు ఉంటాయి, కానీ ఆ బాబులో ఉండే ఆర్టుకు మాత్రం శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేర్పుతా, నేర్చుకోమ్మా. తొక్కుతూ తొక్కుతూ తళ్ళుకుమనుచు తారవలయు. ఇందులో సగలేని పనికొచ్చేది నగుచు నగుచు వాల్చూపు చూస్తాను చూడమ్మా. నువ్వు అటు చూడొద్దమ్మా, మైకబ్బాయిలు చూస్తాడు పొయ్యి అనిపిస్తున్నాడు. ప్రమాదం జరిగింది తల్లి. వాల్ చూపు అంటే వలపు చూపు చూడాలి, వలుపు నవ్వు నవ్వాలి. మనం వీడ్చిన కూడా వలపుతోటి ఉండాలి. వలపేడు చూడమ్మా. అబ్బా ఉండండి, నాకు అసలే చెయ్యి బాగలేదు, అల్లాడిపోతలా. ఊరుకోండి, రోజు మేజమని ఖర్చీలే చెయ్యి పట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వత్త కాకండి, ఊరుకోండి. ఇంతకుముందు ఒక్క బుడకే తెచ్చేవాడివి, ఇప్పుడు 3 బుడకలు తెచ్చలు. ఊరుకోండి. అబ్బా ఏంటండి వచ్చి రాని ఏడిపి వలపు ఏడిపంటే వలపు చూపుంది చూడమ్మా. కింద కాలు, చేతి మీద చెయ్యి, పైన కన్ను, ఈ 3 ఒకసారి పని చేయాలి. ఈ 3 ఒకసారి పని చేస్తే కానీ ఇక్కడ పని చేయాలి. కింద కాలు, చేతి మీద చెయ్యి, పైన కన్ను. ఒక్క చూపుతో 90 ఏళ్ళు ముసలాడు కూడా ముందుకు ఢాబా పడాలి. చూస్తున్నావుగా, బాగా చూడమ్మా. ఎక్కడ కదలాల్సింది అక్కడ కదలాలి. కదిలింది ఏదో నాకు చెప్పాలి.
కదిలింది నాకు చెప్తావా? చూడమ్మా. ఏం కదిలింది? చెప్పలేదు. ఆయన కూర్చొని అదే నేను నేర్చుకోమ్మా. దగ్గి దగ్గి సకిలించి వెనుకకు తగ్గవలయు దగ్గవే. అయ్యో అదేంది ఆసుపత్రి దగ్గు దగ్గమన్నావు. రోగిస్తోడు ఏడ్చోడు తగ్గినట్టుంది. ఒకసారి నేను ఇలానే పొరపాటుపడ్డానమ్మా. ఈ ఊళ్ళో కాసా ఉన్నాడమ్మా, డబ్బులు బాగా సంపాదించాడు. చిన్నగా సకిలించి సైకి చేశా. వాళ్ళను పడి వెనకనే వస్తున్నాడు కదా, మన ఇల్లు అనుకొని ప్రక్కింటికి పోతాడేమని నీలో సౌండ్ పెంచి పెద్దగా సకిలించా. నాకు క్షయరోగం అనుకున్నాడు ఏమో పాడు. బ్రతుకున్నంత కాలం మన బజార్కే రాలేదే. పీడ వదిలింది పో. పేడ వదిలితే తేడా రాలా? ఆదాయం తగ్గిపోవాలి. పేడ వదిలిందంటే సరిపోయింది. సరిగా గుంటేది చిత్ర అమ్మా. నువ్వు కూడా వచ్చి ముగ్గురు కలిసి 3 ముక్కలు ఆడుకున్నావు. రామ్మ ఆపు. ఏమిటి నీ సైడ్? ఏమైంది? ఏమిటా నీకెన్నిసార్లు చెప్పానమ్మా నన్ను బజారు పంపించొద్దని? ఏమైంది ఇప్పుడు? ఏమైంది అంటే ఈ బజార్ కూరళ్ళంతా నా వెంటపడి చిత్ర మెమ్మేం చేస్తుంది, చిత్ర మెమ్మ ఎక్కడ ఉంటుందని ఒకటి ఏడిపిస్తున్నారమ్మా. అయ్యో నన్ను అడిగారైతే? అయితే వాళ్ళు అంతో ఇంతో కామశాస్త్రం తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఎంతమంది అడిగారు? ఎంతమంది ఏమిటి? 100 మంది అడిగారు. 100 మంది కాబట్టి 1000 మందే జరుగుతుంది. ఏనుగు తొండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకున్నా అది అరుగుతుందా, కరుగుతుందా, తరుగుతుందా? సరిగాని వీపులు మధ్య ఏమిటి? అదా మరేమో వాళ్ళంతా వెంటపడేసరికి ఆ కంగారులో పరిగెత్తపోయి దబీమని గోడ పడ్డానమ్మా. గోడ పడితే ముందు మట్టి వాళ్ళు కానీ ఈ మీద మట్టి అవుతున్నట్టే. అబ్బా ఆ కంగారులో ముందు బోర్ల పడి తర్వాత వెళ్లి తిరగాలి. అన్నీ అబద్ధాలు ఆడటానికి కూడా సర్ది ఉండాలి. ఆయన చిత్ర నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా. నువ్వేంటో మరి న్యాయ టికెట్ అయిపోతున్నావు బాడు. సరే కానీ నేను ఎందుకు పరిగెత్తాను అడగలేదు? ఏమనకూడదు. మరి నేను వస్తుంటే పెద్ద ఏమైంది? అది చెప్పొద్దు. పాపం అది ఒకళ్ళు జోలికి పోయేది కాదైతే. ఇటీవల అంతర్జాతీయ మహిళా అవార్డు కూడా ఇస్తే, ఉత్తమ మహిళా అవార్డు కూడా ఇస్తే, ఉత్తమ మహిళా అవార్డు మహానటి కాదు, మహిళా అవార్డు, ఉత్తమ మహిళా అవార్డు. ఎందుకు అనుకున్నావు తెలుసా? ఇది పంపు కాడికి పోయిందంటే మంచినీళ్ళకి వాళ్ళంతా మర్యాద పక్కకు పోతారు. ఆ సంగతి చూశాక ఈమెకే ఉత్తమ మహిళ ఇవ్వాలని నిర్ణయించి ఉత్తమ మహిళ ఇచ్చారే. వాళ్ళు పోయింది ఎందుకు ఆయనకి తెలియదు, వచ్చిన నోటికి భయపడి దాని మీద అబద్ధాలు చెప్తావు అమ్మా. సరే ఇప్పుడు చెప్తా వినవే. నేను వస్తుంటే పెద్దిశెట్టి గారి కుమారుడు చూసా. నువ్వు బాగుపడు, మమ్మల్ని బాగుపడి. నువ్వు తొందరగా చెప్తావా చెప్పు. తొందరగా చెప్తావా చెప్పు. లేకపోతే ఇంట్లోంచి రోగుల మంది తీసుకొచ్చి చెప్పవే. మరి నేను వస్తుంటే పెద్దిశెట్టి కుమారుడు చిన్న చెట్టి శుభశెట్టి బావు గారు చిత్ర ఇలా రావే అని దగ్గర పిలిచి ఏకాదిగా చూశాడమ్మా. ఎగాదిగా చూశాడా? ఏమైనా చేశాడు? ఏమిటి ఆ మాటలు? నన్నేం చేయలేదమ్మా. మన ఇంటికి వచ్చి నిన్నేదో చేస్తానన్నాడు. నన్ను చేస్తాను ఏడ్చాడు అదవా. వాడు అబ్బకే ఏడ్చాడు కాక ఎల్లికలు పడ్డాడు. వీడు మాకు వీడేం చేస్తాడు? మరేమో చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అన్నారు. అడిగాడా? మా అక్కయ్య మేడ పైన సింగారించుకుంటుందని చెప్పానే. ఇంకేమో మరేమో అదేమో నీ నోట్లోంచి మాట్లాడుతుంది. అమ్మమ్మ పట్టవలసిన చేప పైకి తేలింది. వస్తాడు శెట్టి గారు, అయ్యా వాల్యూ తగ్గించి పెట్టు, ఎందుకు గీయి పోయి అంత తగ్గించు. వస్తాడనుకున్న శెట్టి గారు వాటి వరకు వచ్చాడు. నువ్వు వెళ్ళి కాస్త ముస్తాబుగా తగ్గు. అమ్మా ఈ పాడు వృత్తి చేయటం నాకు ఇష్టం లేదమ్మా. ఈ పడప వృత్తి మనకొద్దమ్మా. తప్పమ్మా, అలా అనకూడదమ్మా. పెద్ద వాళ్ళే కులాన్ని నమ్ముకొని కులవృత్తి చేస్తున్నారు. కులవృత్తి చేయటం మన ధర్మం అమ్మా. కుమ్మరు వారు కుండలు చేయటం తప్పు కాదమ్మా. చాకల వారు బట్టలు శుభ్రం చేయటం తప్పు కాదమ్మా. కమ్మరు వారు కొయ్యలు చెక్కటం తప్పు అంటే ఎలా సరిపోతుంది? అలానే ఎవరు చేసి పని వాళ్ళు చేయాలమ్మా. మనం చేసే పని మనం చేయాలి. మనం చాలా అదృష్టవంతులు అమ్మా. ఊళ్ళో పెద్ద ముత్తైదువులు అంటే ఎవరో కాదమ్మా, మనమేనమ్మా. ఊళ్ళో ఎక్కడ ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా పిలిచి ప్రథమ తాంబూలం మనకి ఇస్తారమ్మా.
ఇంకొక అదృష్టం కూడా ఉంది. ఏంటి? మన దగ్గరకు వచ్చేవాడు ఎవడో తెచ్చినా తాలు బొట్టు దించే పనే లేదు నా తల్లి, నా మాట విను. భలే ఉంది, భలే ఉంది. అమ్మా నా తను మనసు ఆ శ్రీకృష్ణ భగవానుడు కనిపించేశాను. నన్నట్టే బలవతి పెట్టకమ్మా, నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఇష్టం లేదు. పెద్దది నా మాటికి, చిన్నది నా మాటికి, నేను ఎవరి కోసం సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి? నేను చచ్చిపోతాను. నీ సైడ్ ఏమిటి? అది కాదే, నువ్వేమో అర్ధాంతరంగా పోతానంటున్నావు. మరి నువ్వు పోతే నాకు దిక్కెవరు? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ నగలన్నీ ఎవరికి ఇస్తావే? నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అంత ఉత్తికేనే అయినా చిత్ర, ఇంతకుముందు మన గవర్నమెంట్ వారు బజారు 6 బ్రాందీ షాపులు పెట్టించి మందు రేట్లు విపరీతంగా పెంచి సగం దేశాన్ని నాశనం చేశారు. నేను పూర్తిగా దేశం మొత్తం నాశనం కానీ చావనే ఇంట్లోకి వెళ్ళి పక్కేసి పూలతో జడిచాను. ఏంటి అమ్మా, నువ్వేం చెప్పినా చేస్తా గానీ పక్క మాత్రం నువ్వేం పక్క అయిపోతే పెన్ అయిపోతుంది అక్కడ. నీకే తెలిసే, నువ్వు అలాగే చెప్తావు. ఈ ఊరి కూరళ్ళంతా వెంటపడి చిత్ర పక్కలేస్తుందని ఒకటే ఏడిపిస్తున్నారమ్మా. ఈసారి నిన్ను అలా ఎవరైనా అంటే పదవుల్లో ఉన్న వాళ్ళకంటే పక్కలేసే వాళ్ళకి పలుకుబడి పెంచని నేను చెప్పినట్టు చెప్పి. నిజమా అమ్మా? అమ్మమ్మ అయితే ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తానే. అమ్మా నేను ఒక మాట అడిగితే చెప్పవే? వ్యాపారానికి సంబంధించిన విషయాలు వేడుకు చెప్ప. అలాగే ఉంటుంది కానీ ఏమి అనకూడదు. వ్యాపారానికి సంబంధించే ఉండాలి. మరి మన ఇంటికి ఎవరు వచ్చినా నిన్ను అదిగో దాన్నే అడుగుతున్నారు కానీ ఒక్కళ్ళు కూడా నన్ను అడగడేంటే? నా తల్లి, నా తల్లి, నీకు నేర్పాల్సిన పొట్టులు నేర్పలేదమ్మా నేను. అది పొట్టుల్లో తేడమ్మా. అమ్మమ్మ నువ్వు గుర్తు చేయని చేసావు. ఆషాఢం వెళ్ళాక అక్కయ్యని హైదరాబాద్ పంపిస్తా. అక్క కోసం వచ్చేవాళ్ళను, నా కోసం వచ్చేవాళ్ళను నీ దగ్గర పంపిస్తా. ఖాతాలు ఏర్పాటు చేసుకొచ్చి కమ్మ గుర్తొస్తుంది. అన్ని ఖాతాలు ఏర్పాటు చేసుకోవచ్చు అంట. పట్లన్నేమో దానికి నేర్పించావు, నన్నేమో వదిలేసావు. తొందరపడగా రేపే మాపు నీకు నేర్పను. ఇంకేమో నేర్పుతావులేమ్మా. అది కాదే, ఖాతాలంటే ఏమిటమ్మా? ఖాతాలంటే మన దగ్గరికి వచ్చే విటులకు, అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళకు మనం అంటే పిచ్చి కలిగించాలి. పిచ్చా? పిచ్చంటే ఇందాక 6 కానించి 8 దాకా తిరిగాడు ఒక అతను, అదే ఆ పిచ్చి? అది కాదమ్మా, ఆ పిచ్చి అర్ధరేత్రి పిచ్చి అంటారు. ఓహో, ఆ పిచ్చితో మనకు గుద్దులేము. మరి ఇంకేంటిది? ఎలా పిచ్చి కలిగించాలంటే పచ్చిమిరకాయలు పచ్చడి పెట్టాలా చెప్పింది నాకు ముందు. ఇదరా అలా అక్కడ కొట్టు కనపడుతుంది చూడమ్మా, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక పావలిచ్చి బిస్కెట్ ఒకటి తీసుకురా. ఆ బిస్కెట్ తీసుకొచ్చి ఇలా అరిచేతులు వేసుకొని ఈ వేలు లేదు ఇలా వేసి మెత్తగా నలపాలి, బాగా రంగరించాలి. అమ్మా చేతికి ఇన్ని వేళ్ళు ఉన్నాయి కదే, మరి ఈ వేలు ఎందుకు రంగరించాల్సి? వచ్చి నా పిచ్చి తల్లి, బడికి వెళ్ళినప్పుడు అయ్యవారిని ఇలా అని అడుగుతాం ఏమిటి? అది మంచినీళ్ళకమ్మా. మంచినీళ్ళు కదా, మరి ఇలా అని అడిగితే ఇలా అంటే భోజనానికి అన్నం కదా, మరి ఇలా అని అడిగితే అవి కాసినేసి ఉండ చేసేస్తూ ఉండమన్న కాడు ఉంటాడు ముండా కొడుకు. చిత్ర ఎన్నిసార్లు చెప్పాను ఇటువంటి పాడు వార్తలు మోసుకురావద్దని. ఏం చేయమంటావే? చెప్తేనేమో నీ కోపం, చెప్పకపోతే ఆవిడ కోపం. ఇద్దరితో నాకు చావచ్చు పడింది. అసలు ఎన్నియో గొయ్యో చూసుకొని అందరూ దూకేస్తే పేడ ఎలాగైపోతుంది. చెల్లి అది కదమ్మా, అమ్మ ఏదో అన్నదని బాధ కొద్ది అలా అన్నానే కానీ వేరే ఉద్దేశం కదమ్మా. మా అమ్మ కదా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేదు చెల్లి. అక్క ఇంకెప్పుడు చెప్పని. ఏం చేయమంటావే? ఇలాంటి వార్తలు మోసుకురాపోతే అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది. నేను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనక్క. నేను మాత్రం ఉంటాను చెల్లి. అమ్మ చెప్పినట్టు చెయ్యి. మా అమ్మ కదా, ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు జాగ్రత్త.
కృష్ణ